సో మీకు ప్యానెల్ ఎవరు, ఎలాంటి ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సార్, ఎలాంటి కాదు, ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అడిగిన క్వశ్చన్స్, అండ్ మీరు దానికంటే ఎలా, మీరు మీ వే ఆఫ్లో మీకు కొన్ని తెలిసినవి ఉండొచ్చు, కొన్ని తెలియని ఉండొచ్చు, దానికి ఎలా ఆన్సర్ చేశారు? యాక్చువల్లీ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్లో నాకు ఎక్కువ ఇష్టమైన పార్టీస్ ఇంటర్వ్యూ. బికాజ్ నా పొటెన్షియల్ మొత్తానికి ఐ గాట్ మార్క్స్ దేర్. ఐ గాట్ 200 అవుట్ ఆఫ్ 275. కొంచెం దీనికి కూడా ఎడిట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండి. ఏంటంటే ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈజ్ కమింగ్ టు దీనికైనా వాళ్ళు మోస్ట్లీ చూసేది మాక్ ఇంటర్వ్యూస్. సో ఒక 3 years నేను బ్యాక్గ్రౌండ్ వర్క్లో నేను ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. క్వశ్చన్స్ కొంచెం డాఫ్ నుంచి వచ్చేవి, కొన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చేవి, కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చేవి. సో ఐ అండర్స్టూడ్ దట్ మీరు ఎంత డైవర్స్ నాలెడ్జ్ పెట్టుకొని వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అన్ని ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని. సో నేను డాఫ్ మీద నా బీటెక్ నుంచి వర్క్ చేసేవాడిని. బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసింది ఈజ్ ఫర్ మెయిన్స్, బట్ ఇట్ ఆల్సో హెల్ప్ మీ టు ఫిల్ ద హాబీస్ సెక్షన్ ఇన్ డాఫ్. నేను అప్పటి నుంచి చేస్తూ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తూ బ్లాగింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను అక్కడ బ్లాగింగ్ అని రాశాను నా హాబీస్లో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్. రెండోది, వెన్ ఐ కంప్లీటెడ్ మై మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ సెప్టెంబర్, సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఏం చేశానంటే, నేను సెప్టెంబర్ తర్వాత ఒక ట్రిప్ వెళ్ళాను తమిళనాడు. నా గ్రాడ్యుయేషన్ అక్కడే కాబట్టి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్ని టెంపుల్స్ తిరిగేశాను. దట్ ఈజ్ ఏ వెరీ స్ట్రాటజిక్ మూవ్, ఐ విల్ సే. నా డాఫ్లో ఐ హ్యావ్ రిటన్ అనదర్ హాబీ యాజ్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. ఆ ఇయర్లో టెంపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ న్యూస్. అయోధ్య, జ్ఞానవాపి, అబుదాబిలో టెంపుల్ ఓపెనింగ్ ఎక్స్ట్రీమ్గా న్యూస్లో ఉన్నాయి. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈజ్ విజిటింగ్ టెంపుల్స్ డ్యూరింగ్ దట్ టైం, నా ఇంటర్వ్యూ టైంలో. సో నాకు అది చాలా స్ట్రాటజిక్గా నేను టెంపుల్స్ అని రాస్తే నాకు క్వశ్చన్స్ వచ్చే ఏరియా అది. అండ్ ఇండియన్ కల్చర్ ఆస్పెక్ట్లో అంటే చూడటానికి బాగుంటుంది అది, రీడింగ్కి అండ్ డిస్కషన్కి కూడా. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఈ రెండు హాబీస్తో ఐ ఎంటర్డ్ ద హాల్. నాకు అరౌండ్ లాస్ట్ బిఫోర్ 1 to go నేను ఇంటర్వ్యూకి, ఈవినింగ్ పీరియడ్. సో సంజయ్ వర్మ సార్, హీ వాస్ రిక్రూటెడ్ ఇన్ ఫిబ్రవరి మంత్. అతను హీ ఈజ్ ద చైర్మన్ అనమాట. హీ ఈజ్ రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. సో అప్పుడు దాకా కొంచెం భయం ఉండేనండి. యాక్చువల్గా ఎంటర్డ్ హాల్ నార్మల్లీ, బట్ ఆ హాల్ ఎంటర్ అయ్యేదాకా కొంచెం భయం ఉండే. సార్ గివ్స్ సమ్ టైమ్, మీరు ఫ్రీ అవడానికి హీ డస్ సమ్ క్వశ్చన్స్ నార్మల్లీ. టీ తాగుతారా మీరు, హీ ఆస్క్డ్ మీ డూ యూ వాంట్ సమ్ టీ. ఐ ఆన్సర్డ్ ఇట్ ఇన్ ఎ ఫన్నీ వే దట్ ఐ ఆల్రెడీ హ్యాడ్ 2 cups ఆఫ్ టీ ఇన్ ద వెయిటింగ్ రూమ్ అన్నట్టు. సో దట్ క్రియేటెడ్ సమ్ లాఫర్. Then he asked me, are you nervous ani? Sir, nervous obviously, but then I answered, having this moment with you, it is very happy sir, especially that too in my first attempt, so I am feeling happy అని చెప్పాను. దాని తర్వాత he slowly dwelled into the concepts. Initially he saw hobbies section, then he found temples something interesting. సో ఇనీషియల్గా క్వశ్చన్ ఈజ్ ఆన్ టెంపుల్స్ అన్నప్పుడు నేను ప్లాన్ చేసినట్టే వెళ్తుంది అనేది నా మైండ్లో రన్ అవుతుంది కాబట్టి ఐ వాస్ వెరీ కూల్. సో హీ స్టార్టెడ్ ఆస్కింగ్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అబుదాబిలో టెంపుల్ విజిట్ చేశారు, హీ ఓపెన్ కదా, అండ్ అయోధ్యలో టెంపుల్ ఓపెన్ అయింది కదా, రెండింటికి కంపారిజన్ చేసి చెప్పు అన్నారు. దట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అది నన్ను ఒక మాక్లో అడిగారు టెంపుల్స్ గురించి. So in that sense I was very prepared for that question. Then I answered it well. Nagara style of architecture, ronditki, shikaras, etc. And he is from Indian Foreign Service and I know. So I wanted to add another one element. Sir, Abu Dhabi temple ki there are 7 shikaras indicating 7 emirates UAE lo. That is some kind of friendship aspect between India and UAE sir అని చెప్తే he was okay, కొంచెం స్మిర్కిచ్చి నవ్వుతున్నట్టున్నారు. Then I understood he is okay with me saying these answers అని. Then again another temple question. He said that temples అనేవి ఇండియాలో అంత నీట్గా ఉండవు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అని. ఆ క్వశ్చన్ ఈజ్ బికాస్ కరెంట్ అఫైర్స్లో మోడీ గారు ఉజ్జయిన్లో ఒక టెంపుల్ క్లీన్ చేసి స్వచ్ఛ భారత్ ఇన్ టెంపుల్స్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అది డైరెక్ట్గా అడగలేదు ఆయన. హీ సెడ్ కొన్ని టెంపుల్స్ ఇండియాలో బాగోవు కదా, క్లీన్గా ఉండవు కదా అని. ఫస్ట్ డిసగ్రీ చేశాను. సార్ టెంపుల్స్ అన్నీ అలా ఉంటాయి అనేది జనరలైజ్ చేయలేం సార్. Tirupati is very good with sanitary aspect, and sir,
రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇలా టెంపుల్లో క్లీన్ చేశారు అన్నప్పుడు జస్ట్ హీ రేజ్ హీ స్టాండ్ అండ్ సెడ్ నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది, ఇట్స్ ఓకే అని. సో దే ఎక్స్పెక్ట్ యూ కరెంట్ అఫైర్స్ అనే వాటిలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, మీరు రోజు న్యూస్ పేపర్ చూస్తున్నారా లేదా అనే పాయింట్ వాళ్ళకి కావాలి. బికాజ్ యు ఆర్ యూ విల్ బీ జాయినింగ్ ద సర్వీస్. సో మీకు ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఇండియాలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. దట్ ఈస్ ద ఆస్పెక్ట్. అండ్ థర్డ్లీ హీ వెంట్ ఫర్ ఒపీనియన్ క్వశ్చన్. నువ్వే టీటీడీ బాలాజీ స్వామి అయితే విఐపి దర్శన్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా, నార్మల్ లైన్లో వచ్చే పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇస్తావా అని, అంటే ఏ భక్తి తీసుకుంటావు? దిస్ ఈజ్ ఏ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది నన్ను మాకులో అడిగారు. సో దెన్ ఐ సెడ్ సార్, అందరూ దేవుడికి బిడ్డలాగే చూస్తారు, సో అందరి భక్తిని తీసుకుంటాను, కానీ విఐపి కల్చర్ తగ్గితే మంచిది సార్. ఐ సెడ్ అక్కడ కూడా వీ నీడ్ టు టేక్ కొన్ని ఎక్సెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ ఇలా ఉన్నప్పుడు సమ్ ప్రోటోకాల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, దట్ ఈస్ ఓకే సార్. బట్ ఈవెన్చువల్లీ విఐపి కల్చర్ తగ్గాలి. అండ్ తిరుపతి టీటీడీ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్, ఆ విఐపి లిస్ట్ తగ్గించడం, ఇయర్లో వన్స్ చేయటం, అలా ఇట్ ఈస్ ట్రయింగ్ న్యూ ఇనిషియేటివ్ సార్, స్లోలీ ఇట్ విల్ గో సార్ అని చెప్పాను. హీఈస్ ఆల్ స్మైలింగ్ అనమాట. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చినాయి, నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, నాకు ఎక్కడ తడబాటులాగా ఏమి అనిపించలేదు. హీ ఈజ్ ఓకే విత్ ఆల్ ద ఆన్సర్స్. దెన్ హీ స్టార్టెడ్ టు అబ్జర్వ్ అండ్ గివ్ టు మెంబర్ 1. సో నేను బ్లాగింగ్ అని రాశాను కదండి నా హాబీస్లో, పక్కా దాని మీద క్వశ్చన్ అడుగుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను బ్లాగింగ్ రాస్తున్నాను అని మీకు చెప్పాను అనుకోండి, వాట్ వుడ్ బీ ద ఇమీడియట్ క్వశ్చన్? రీసెంట్గా ఏం రాశారు సార్ అని ఎవరైనా అడుగుతారు. సో అందుకని నేను ఏం చేశానంటే, టు మేక్ దిస్ డిస్కషన్ మోర్ వైబ్రెంట్, నేను జస్ట్ 2-3 days నా ఇంటర్వ్యూ ముందు ఐ రోట్ ఏ బ్లాగ్ ఆన్ ఇంటరిమ్ బడ్జెట్. అప్పుడే రిలీజ్ అయ్యింది అది, ఇంటరిమ్ బడ్జెట్ ఫెబ్లో. సో హీ ఆస్క్డ్ ద డైరెక్ట్ క్వశ్చన్, సో యూ ఆర్ ఇన్ టు బ్లాగింగ్, వాట్ ఈస్ ద రీసెంట్ బ్లాగ్ అని. సార్ ఐ రోట్ ఆన్ ఇంటరిమ్ బడ్జెట్ సార్, ఐ సెడ్. ఎక్స్ప్లెయిన్ అన్నారు. జస్ట్ ఈ బ్లాగ్ అక్కడ అప్ చెప్పేశాను. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలి ఈజ్ ద గోల్, మన్రేగాకి ఎంత ఫండ్స్ ఇచ్చారు, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎక్సెట్రా, అది మొత్తం చెప్పేశాను. దెన్ హీ ఆస్క్డ్ నా ఐఐటి మద్రాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్, అక్కడ ఏం చేసావు, ఏం నేర్చుకున్నావు, ఈజ్ ఎన్ఎస్ఎస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే టైప్లో. దెన్ ఐ సెడ్ సార్, ఇలా ఎన్ఎస్ఎస్లో నేను తమిళనాడు రూరల్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఐ హ్యావ్ సీన్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ లేకపోవడం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంత బాగా లేకపోవడం, అక్కడ యాక్చువల్గా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ అనేవి క్లోజ్ యాంగిల్లో చూశాను సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ విచ్ మోటివేటెడ్ మీ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ అనే ఆస్పెక్ట్ చెప్పాను. దెన్ ఎన్ఎస్ఎస్ ఇస్ ఏ గుడ్ థింగ్ సార్. ఒకవేళ సొసైటీ గురించి తెలుసుకోవాలి అండ్ హౌ టు వర్క్ టువర్డ్స్ సొసైటీ, ఒక సెల్ఫ్లెస్ ఫీల్డ్ క్రియేట్ చేయడం ఈజ్ ఎన్ఎస్ఎస్ గోల్, అందుకే ఇట్ వాజ్ స్టార్టెడ్ అని చెప్పేసి ఐ గేవ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఎన్ఎస్ఎస్. హీఈస్ వెరీ ఓల్డ్ పర్సన్, ఒక 2 questions అడిగి హీస్ ఓకే. దెన్ మ్యామ్ ఇక్కడ చాలా క్లోజ్ టేబుల్, జస్ట్ మనం కూర్చున్నంత దూరం ఉంటుంది అంతే. మ్యామ్ ఆస్క్డ్ ఓన్లీ 1 question అనమాట. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్, ఏ 2 సెంట్రల్ లాస్ని యూ విల్ అమెండ్ ఆర్ రిపీల్ అని. దెన్ ఐ సెడ్, కొంచెం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాను కాబట్టి ఐ థాట్ టు పుట్ దట్ ఆస్పెక్ట్ దేర్. దెన్ నేనేం చెప్పానంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి టాక్సేషన్ కన్సెషన్స్ ఫర్ ఏపీ కొంచెం ఎక్కువ ఇస్తే మేబీ ఏపీ విల్ ఆల్సో కంపీట్ విత్ తెలంగాణ ఇన్ డెవలప్మెంట్ టర్మ్స్ అని చెప్పాను. బట్ ఐ ఫెల్ట్ మేబీ నా థాట్ ఏమైనా సెల్ఫిష్గా ఉందా, బికాజ్ నా ఓన్ స్టేట్ గురించి థింక్ చేశాను అని. యాక్చువల్గా షీ ఆస్క్డ్ 2 సెంట్రల్ లాస్, ఆల్రెడీ ఒకటి చెప్పాను ఏపీ రీఆర్గనైజేషన్, సో ఐ థాట్ టు ఎండ్ ఇట్ దేర్ అని. సార్ మ్యామ్ సారీ మ్యామ్ అని చెప్పేసాను. బట్ మీరు వెరీ ఎంగేజ్లో కానీ ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళారు అనుకోండి, దే విల్ నాట్ లీవ్ యూ దట్ సూన్. మీరు మీ నుంచి ఆన్సర్ రావాలి వాళ్ళకి, ఎందుకంటే మీ నుంచి ఒపీనియన్స్ అండ్ మీ థాట్స్, ఆర్ యూ ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, మిమ్మల్ని సర్వీస్లోకి పంపించాలి అనే కాన్సెప్ట్లో. దెన్ నేను అప్పుడు ఆఫ్స్పా అని ఒక యాక్ట్ ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని. బార్డర్ ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినప్పుడు వాళ్ళకి హెవీ పవర్స్ ఇస్తారు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. కాకపోతే దానివల్ల కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్సెట్రా, అక్కడ సివిలియన్స్కి ఇబ్బందులు ఇవి ఉంటాయి. సో నేను అక్కడ ఏం చేశానంటే, ఐ విల్ మోర్ డెమోక్రటైజ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్లో కొన్ని పవర్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ మేక్ దెమ్ అకౌంటబుల్, మోర్ డెమోక్రటిక్ విధానంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాను అని. ద ఆస్పెక్ట్ విచ్ ఐ రిమెంబర్డ్, ఆ ఆన్సర్ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్లో మాట్లాడాను, పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. తర్వాత అడిగే ఏ క్వశ్చన్కైనా నేను దీన్ని కాంట్రాడిక్ట్ చేయకూడదు, నా కాన్షియస్గా అది పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు ఒక పర్స్పెక్టివ్ లేదా ఒక వ్యూ చెప్పేసి ఇంకో క్వశ్చన్కి దానికి అగేన్స్ట్ వ్యూ చెప్పారనుకోండి,
యు ఆర్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ పర్సన్ అనే వ్యూ వాళ్ళకి వెళ్తుంది. సో దెన్ అగైన్ ఆ ఒక్క క్వశ్చన్ తర్వాత దెన్ అగైన్ మెంబర్ 3 హీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఆన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మై పేరెంట్స్ ఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ కాబట్టి ఎందుకు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది కదా, దానివల్ల పేద ధనిక ఈ ఇబ్బందులు వస్తున్నాయి అన్న టైప్లో. దెన్ ఐ సెడ్ సార్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ పీపుల్ వీళ్ళంతా కంబైన్ అయితేనే ఎడ్యుకేషన్ యాజ్ అ సెక్టర్ సొసైటీలో డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ టు బ్లేమ్ వన్ పర్టికులర్ సెక్టర్ సార్, వీ నీడ్ టు రీథింక్ ఆన్ హౌ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ డూయింగ్. గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, 21st సెంచరీ ఆస్పెక్ట్లో అవన్నీ స్టూడెంట్స్కి వాళ్ళకి జాబ్ రెడీ ఉండేలాగా మనం కరికులం డెవలప్ చేస్తున్నామా ఎక్సెట్రా. ఐ టాక్డ్ ఆన్ దట్. అండ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు దాకా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ యూజింగ్ డిజిటల్ బోర్డ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఐ టాక్డ్. అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను గవర్నమెంట్ టీచర్స్ కొడుకుని, బట్ ఐ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్. సో అక్కడ నేను ఐ ఓపెన్లీ సెట్ దిస్. ఇది చాలా నెగిటివిటీగా అనుకుంటారు అని చెప్పేసి చాలామంది క్లోజ్ చేసేస్తారు ఈ ఆస్పెక్ట్స్ని. బట్ అక్కడ నేను నాకు రియల్గా ఉండాలి, నేను ఇది అని చూపించాలనే ఫీల్డ్లోనే వెళ్ళాను. నేను ఎందుకు దాచిపెట్టాను. చాలామంది ఏం చెప్తారంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. నేనేం చెప్తాను, బీ యాజ్ మచ్ రియల్ యాజ్ యూ క్యాన్. మీ పర్సనాలిటీ టెస్ట్ అది. మీరు ఎంత హానెస్ట్గా ఉన్నారు, మీ పర్సనాలిటీ ఏంటి అని జడ్జ్ చేస్తారు అంతే. మీ నాలెడ్జ్ టెస్ట్ అయిపోయింది మెయిన్స్లో. సో అక్కడ నేను చెప్పాను సార్, ఒక గవర్నమెంట్ టీచర్లు కొడుకండి నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి బికాస్ అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, నాకు జాబ్ ప్రాస్పెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం మనం. ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఐ నీడ్ టు లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ హాస్పిటల్లో నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. అవన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఉంచితే నేను అక్కడే చదువుతాను కదా. ఆ హాస్పిటల్ అక్కడ కొంచెం ఎమోషనల్ అయినాను, బట్ హీ వాజ్ కనెక్టింగ్ విత్ మీ. అండ్ చైర్మన్ సార్ వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అదంతా. నేను రియల్గా చెప్తున్నానా లేదా ఐఎమ్ డూయింగ్ సమ్ యాక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అదైంది. దెన్ అబౌట్ అక్కడ నేను బడ్జెట్ గురించి ఐ టాక్డ్ కదా. సో ఎకనామిక్స్ పాయింట్లో హీ ఆస్క్డ్ మీ అబౌట్ ఎల్పిజి రిఫార్మ్స్ జరిగాయి కదా, ఎల్పిజి రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారు, ఏమి యూజ్ అయింది ఇండియాకి ఎక్సెట్రా. దెన్ ఐ సెడ్ పివి నరసింహరావు సార్ గారు తీసుకొచ్చారు. ఇలాగా మనం ఇండియన్ ఎకానమీని ఓపెన్ చేసి వీ గాట్ ఇన్వెస్ట్మెంట్స్, మన ఎక్స్పోర్ట్స్ అది బిల్ అదంతా తగ్గిపోయి ఈవెన్చువల్లీ వీ స్టార్టెడ్ టు గ్లోబలైజ్ సార్ అని చెప్పేసాను. హీ ఈస్ ఓకే విత్ ద ఆన్సర్. ఇదంతా నార్మల్గా వెళ్తుంది అప్పుడు దాకా. ఇంటర్వ్యూ వాజ్ ఫన్, ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్. బట్ ఎప్పుడైతే మెంబర్ 4 స్టార్టెడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అప్పుడు ఒక హై పీక్ వెళ్ళిపోయింది నా ఇంటర్వ్యూ. హీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ ఆన్ ఎకనామిక్స్లోనే FEBERE అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, దే ఆర్ ఎస్టిమేట్స్. సో అవి అడిగినప్పుడు నేను వరుసగా 3 తప్పు చెప్పాను. FE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను, BE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను, RE ఫుల్ ఫామ్ తప్పు చెప్పాను. బట్ బోర్డు అంతా నవ్వుతున్నారు. ఎందుకంటే నేను సారీ సార్ నాకు తెలియదు అని స్టార్ట్ చేశాను ఆన్సర్. లేదు బేటా నువ్వు చెప్పాలి అని స్టార్ట్ చేశారు. వెన్ ఐ సెడ్ BE రాంగ్, ఆయన ఒక్కడే నవ్వుతున్నారు. వెన్ ఐ సెడ్ RE అనేది కూడా రాంగ్, కొంచెం బోర్డు అంతా నవ్వుతున్నారు. FE రాంగ్ అన్నప్పుడు ఇంకా చైర్మన్ సార్ వాజ్ అవుట్ బస్ట్ అనమాట, నవ్వుతూనే ఉన్నారు. అంటే క్రికెట్ మ్యాచ్లో సరే ఒక డిఫెన్స్ ఆడాడు, నెక్స్ట్ బాల్ 4 కొడతాడని మళ్ళీ డిఫెన్స్ ఆడాడు, మళ్ళీ ఈసారి కొడతాడు మళ్ళీ డిఫెన్స్ ఆడితే అక్కడ నవ్వారు వాళ్ళు. కానీ తర్వాత సమ్మరీ, ఇప్పుడు ఈ 3 మనం చెప్పేసాం కదా, సమ్మరీ చెప్పు అన్నప్పుడు అప్పుడు చెప్పాను సార్ ఇలా ఎస్టిమేట్స్ మారుతూ ఉన్నాయంటే గవర్నమెంట్ అనేది డిసిప్లిన్డ్గా ఫిజికల్ పాలసీ ఫాలో అవ్వట్లేదు. కానీ పాజిటివ్ థింగ్ ఏంటంటే నేను బ్లాగ్లో రాసినట్టు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ బడ్జెట్, ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఆ కంటిన్యూటీని అనేది మెయింటైన్ చేయాలి నేను ఇంటర్వ్యూలో. నేను ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా అక్కడే ప్రజెంట్ అని మీరు ఎప్పుడు చెప్తారంటే మీరు ఆల్రెడీ చెప్పిన కాన్వర్జేషన్స్ అనేవి మళ్ళీ తీసుకొస్తూ ఉండాలి మీ బ్యాక్ చేసుకోవడానికి మీరు చెప్పినవి. దెన్ ఐ సెడ్ సార్ బ్లాగ్లో రాసినట్టు ఈసారి బడ్జెట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ డిసిప్లిన్, మేబీ పాజిటివ్ ఆస్పెక్ట్ చూడొచ్చు మనం అవుట్కమ్ అని చెప్పాను. దెన్ హీ ఆస్క్డ్ మీ అబౌట్ రెవెన్యూ, స్టేట్ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా ఎక్సైజ్, వ్యాట్ ఇవన్నీ ఓకే. సో లోకల్ గవర్నమెంట్స్ రెవెన్యూ ఎలా తెచ్చుకోవచ్చు, ఎందుకు తెచ్చుకోలేకపోతుంది అంటే సార్ వాళ్ళకి ఇన్ని పవర్స్ లేవు, ట్యాక్సేషన్ ఆస్పెక్ట్లో స్టేట్కి ఎక్కువ ఉంటుంది అని. దెన్ హీ ఆస్క్డ్ ఎందుకని లోకల్ గవర్నెన్స్లో ట్యాక్సెస్ ల్యాండ్ మీద వేయటానికి భయపడుతున్నాయని. అప్పుడు చెప్పాను ఇలాగా సార్ మళ్ళీ ఒకవేళ వీళ్ళు ట్యాక్సెస్ పెంచితే లోకల్ చైర్పర్సన్స్ వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయరేమో అనే భయం ఉంటుంది కదా సార్, దట్ ఈస్ ద రీజన్. మరి దీన్ని నువ్వు టెక్నాలజీ చదివి IIT నుంచి వచ్చావు కదా, టెక్నాలజీ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తావు అన్నారు. దట్ ఈస్ అ వెరీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అది. యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు డిజిటైజ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ స్టార్ట్ చేసినాయి. అప్పటికే హైదరాబాద్లో శంషాబాద్ ఏరియాలో ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో అదే చెప్పేశాను బ్లాక్ చైన్ అది. హీ అండర్స్టూడ్. కరెంట్ అఫైర్స్ ఆటోమేటిక్గా
లైన్లో ఉన్నాడు అనే పాయింట్ హీ అండర్స్టూడ్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ హీ ఆస్డ్ వాజ్, మీకు హిస్టరీ ఆప్షనల్ కాబట్టి ఒక్క ఛాన్స్ ఇస్తే హిస్టరీలో ఏ ఈవెంట్ మారుస్తావు నువ్వు అని. ఆ క్వశ్చన్ నన్ను మాక్లో అడిగారు. ఆ ఇంటర్వ్యూలో, నా ఫైనల్ ఇంటర్వ్యూలో అది అడగాలి అనేది నా మెయిన్ లోపల ఉంది ఒకటి, ఇది ఒక్కటి అడిగితే బాగుండు అని. సో ఇక్కడ నేను ఆల్రెడీ హ్యూమనిస్టిక్ యాంగిల్ బిల్డ్ చేశాను. హాఫ్ స్పా రిపీల్ చేస్తాను, దాంట్లో చేంజెస్ తీసుకొస్తాను అని. సేమ్ అదే అక్కడ ఆ హ్యూమనిస్టిక్ యాంగిల్ రిపీట్ అయ్యేలాగే, సార్ జలియన్ వాలాబాగ్ మసాకర్ ఆఫ్ 1919 జరగకుండా నేను ఆపుతాను, బికాజ్ బ్రిటిష్ కిల్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్, చాలా బ్లడ్ షెడ్ అయింది సార్ అని. అతను ఎంపథెటిక్గా ఈజ్ ఫీలింగ్, అవును చాలామంది చనిపోయారు, వీ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దట్, ఇట్స్ ఎ గ్రూసమ్ ఇన్సిడెంట్ అని చెప్తున్నాను. బట్ దెన్ చైర్మన్ సార్ ఇంటరప్టెడ్. చైర్మన్ సార్ ఏమన్నారంటే, 1919లో అలా చంపబట్టే కదా గాంధీజీ హ్యాస్ స్టార్టెడ్ 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్, మనకు 1947 కల్లా ఇండిపెండెన్స్ దానివల్లే వచ్చింది, వాళ్ళు చనిపోవటం వల్ల అన్నారు. అక్కడ కొంచెం ప్రెస్ చేయాలనుకున్నారు నన్ను. సరే నువ్వు హ్యూమనిస్టిక్గా ఆన్సర్ ఇస్తున్నావు, మార్క్స్ వేసేస్తాము అని కాదు, ఇప్పుడు నువ్వు దీన్ని బ్యాక్ చేసుకో అని చెప్పారు. దెన్ నేను అప్పుడు హిస్టరీ ఆప్షనల్ కదా, సో అమెరికన్ రెవల్యూషన్లో జేమ్స్ ఆటిస్ విల్ సే వన్ థింగ్, రెవల్యూషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, మనం ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నాం అనే కాన్సెప్ట్ ఈస్ జేమ్స్ ఓటిస్ విల్ బ్రింగ్ దట్. సో ఐ సిమిలర్లీ యూజ్ దట్ హియర్. ఐ సెట్ అమెరికన్ రెవల్యూషన్లో it is known fact that revolution has already started, it is for independence they are fighting. Similarly in the Indian context also, revolution has started in 1857, it is for independence only we are fighting. It might be today or tomorrow, but for that matter I will not support killing people sir అని చెప్తే నవ్వుతున్నారండి. ఇట్ ఈస్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ టు బీ ఫ్రాంక్లీ సేయింగ్. సో ఆయన నవ్వారు. ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. లేదు ఇంకొక క్వశ్చన్ ఉంది లాస్ట్లో. ఈ సైడ్ 2 కాన్సెప్ట్స్ అడుగుతాను, సే హూ ప్రపోండెడ్ దీస్ థియరీస్. ఈ సైడ్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, ఈ రెండు ఎవరు చెప్పారు అన్నారు. దీస్ 2 ఆర్ పిఎస్ఐఆర్ కాన్సెప్ట్స్. సో నా అక్టోబర్ దాకా నేను చదువున్నాను కాబట్టి దెన్ ఐ సెట్ సార్ ఎండ్ ఆఫ్ హిస్టరీ డిబేట్ ఈజ్ సెట్ బై ఫ్రాన్సిస్ ఫుకియామా అండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ హిస్టరీ ఈజ్ డన్ బై కార్ల్ మార్క్స్ సార్ అని చెప్పాను. దెన్ హీ స్లోలీ రేజ్డ్ హిస్ హ్యాండ్ అండ్ థంప్డ్ ఆన్ టేబుల్. ఈ సెడ్ ఓకే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ రాహుల్, పర్ఫెక్ట్ అని చెప్పి యూ క్యాన్ లీవ్ అన్నారు. నాకేంటంటే అప్పటికే 40 minutes అయింది, తెలుస్తుంది నాకు ఇట్స్ టైం టేకింగ్ అని. బట్ ఢిల్లీ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూ మాత్రం చేసేసి వచ్చేస్తే అలాగా, ఐ నీడ్ టు సీ ద రూమ్, ఈ అంబియన్స్ అనేది అలా ఉందని అలానే ఒక నిమిషం కూర్చుందాం అనుకుని అక్కడే కూర్చొని అందరినీ చూస్తున్నాను. దెన్ మెంబర్ 4 అనే పర్సన్ హీ ఆస్క్డ్ అగైన్, సో ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ గురించి మా గురించి విల్ రైట్ ఇన్ బ్లాగ్ కదా, ఏం రాస్తావు మా గురించి అని. నేను సెడ్ సార్ యు ఆర్ వెరీ వెల్కమింగ్, నేను నా రియల్గా నా సెల్ఫ్ ఇక్కడ చూపించుకోగలిగాను, నా పర్సనాలిటీ మొత్తం మీకు అర్థమయ్యేలాగా చేయగలిగిన పాయింట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ సార్ అన్న. చైర్మన్ సార్ వెంటనే, సో మా బోర్డుకి ఎన్ని మార్కులు వేస్తావు అన్నారు. పాయింట్ ఈజ్, మీరు అప్పుడు దాకా జోవియల్గా వెళ్తుంది కదా, దే ఆర్ గివింగ్ యూ లీనియన్స్ అండ్ లిబర్టీ, కాబట్టి దేర్ ఇస్ ఏ ఛాన్స్ మన బ్రెయిన్ అనేది మొత్తాన్ని సాఫ్ట్గా తీసేసుకొని ఏది పడితే అది మాట్లాడేయచ్చు. బట్ ట్రయింగ్ టు బీ హంబుల్ ప్రాక్టీస్ చేస్తారు, అది మీకు బై నేచర్ ఉండాలి. బీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, హంబుల్గా ఉంటే ఈగో తక్కువగా ఉండి ఇట్ విల్ ఆబ్వియస్లీ ఫ్లరిష్ ఇన్ ఎనీ సెక్టర్. నేను అక్కడ ఏం చెప్పానంటే, సార్ మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు, నా ఏజ్, మీకు నేను మార్క్స్ చేసేంత విజ్డమ్ నేను క్యారీ చేయట్లేదు సార్, కానీ మీరు చాలా వెల్కమింగ్ ఉన్నారు, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ విల్ చెరిష్ దిస్ ఫర్ లైఫ్ టైమ్ సార్ అని చెప్పేసి. దెన్ ఏమన్నారంటే పక్కన మ్యామ్, అప్పుడు దాకా షీ ఈస్ వెరీ సీరియస్ యాక్చువల్లీ, బట్ దెన్ షీ ప్యాటెడ్ మీ ఆన్ మై షోల్డర్, యూ ఆర్ గివింగ్ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్స్ అని చెప్పేసి చిన్న స్మైల్ వచ్చింది అందరూ. దెన్ ఐ సెడ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి, యాక్చువల్లీ నేను నమస్తే పెడతాను, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నమస్తే పెట్టాను, వచ్చేటప్పుడు నమస్తే పెట్టేసి వచ్చి